హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మీకు ఎవ్రీ డే అంటే ఎవ్రీ టైమ్ నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొనొచ్చి ప్రెజెంట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఓకే. నేను రీసెంట్‌గా మన స్టూడెంట్ ఒక ఎంఎన్‌సి అసెంచర్‌కి అటెండ్ అయినటువంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ నాతో డిస్కస్ చేసినప్పుడు నేను గ్యాదర్ చేసినటువంటి పాయింట్స్ మీకు కొన్ని చెప్తున్నాను. ఏ టూల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు? రెజ్యూమ్‌లో ప్లేస్ చేసినటువంటి టూల్స్ ఏంటి? బ్రీఫ్‌గా చెప్తాను. దాని ఆన్సర్స్ మీరు ఎక్కడైతే ట్రైన్ అయ్యి ఉంటారో మా దగ్గర ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్‌కి ఆల్రెడీ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ ద సెషన్స్. మీరు ఎక్కడైతే ట్రైన్ అయ్యి ఉంటారో ఆ ట్రైనర్‌కి కాల్ చేసి ఒకసారి అడగండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఓకే. ఏ టూల్స్ మీద వర్క్ చేసావు? బ్రీఫ్‌గా చెప్పమన్నాడు. ఓకే. అది ఫస్ట్ క్వెషన్ అడిగాడు. సెకండ్ క్వెషన్ వచ్చేతలకి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి టూల్ సెట్స్ ఉంటాయి కదా! ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ గోయింగ్ విత్ దేర్ జేడీ. వాళ్ళ జేడీ ఉంటది. జాబ్ డిస్క్రిప్షన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్‌ని బేస్ చేసుకొనే దే ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ ద క్వెషన్స్ అనమాట. అలా కాకుండా కొన్ని సార్లు ఏందంటే మనం దేని మీద ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్నాం, మనం ఏ టూల్స్ మీద ఎక్కువ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం, దాని మీద కూడా ఇంటర్వ్యూ రీడైరెక్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. ఓకే. మెయిన్ ఫోకస్ వచ్చేసి క్యూబర్నెటిస్ టార్గెట్ చేశాడు. క్యూబర్నెటిస్ అండ్ టెరాఫార్మ్, అలానే యాన్సిబుల్ అండ్ సిఐసిడి జెన్కిన్స్, గిటబ్ అండ్ లైనెక్స్. ఓకే. ఇంకా అదర్ టూల్స్ కూడా జనరల్ టూల్స్ అడిగారు గానీ, మెయిన్‌గా డాకర్ అండ్ క్యూబర్నెటిస్‌లో మెయిన్ ఫోకస్ చేశాడు. ఓకే. క్యూబర్నెటిస్‌లో వచ్చేసి ఓకే. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్‌కి, కెనరీ డిప్లాయ్‌మెంట్స్‌కి డిఫరెన్సెస్ ఏంటి అని అడగడం. ఓకే. అలానే కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ రైట్ వన్ డిప్లాయ్‌మెంట్ యామల్ ఫైల్ అని అడిగాడు. ఓకే. దే గివెన్ ఓన్లీ ఫర్ ద ఇంజినిక్స్. ఎనీ డిప్లాయ్‌మెంట్ యామల్ ఫైల్ నువ్వు స్ట్రక్చర్ రాస్తున్నావా లేదా చెక్ చేశాడు. అలానే క్యూబర్నెటిస్‌లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిప్లికా సెట్ అండ్ డిప్లాయ్‌మెంట్ అని అడిగాడు. రీసెంట్ ఇంటర్వ్యూ అసెంచర్. ఓకే. అలానే క్యూబర్నెటిస్‌లో స్ట్రెస్ చేసి విచ్ టైప్ ఆఫ్ మానిటరింగ్ టూల్ యూజ్ చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌పిఏని ఎలా కాన్ఫిగర్ చేసావు? ఓకే. అప్లికేషన్ లెవెల్ ఆటోమేటిక్‌గా ఎలా స్కేల్ అవుతుంది? బేస్డ్ ఆన్ విచ్ పారామీటర్స్ అని ఒక సినారియోని ఫ్రేమ్ చేసి ఆ క్వెషన్ అడిగాడు. అలానే డాకర్ రిలేటెడ్‌గా వచ్చేతలకి ఒక డాకర్ ఆర్కిటెక్చర్ ఎండ్ టు ఎండ్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో డీమాన్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ డీమాన్ ప్రాసెస్ ఈస్ నాట్ రెస్పాండింగ్ ఓకే. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా నువ్వేం చేస్తావు అని అడిగాడు. డీమాన్ ప్రాసెస్ రెస్పాండ్ అవ్వకపోతే యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఓకే. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మన స్టూడెంట్స్‌కి ఆల్రెడీ డిస్కస్ చేసుంటాం. ఓకే. ఎలా లాగ్స్ చెక్ చేయాలా? ఎలా ట్రబుల్ షూట్ చేయాలా? ట్రబుల్ షూటింగ్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. కమింగ్ టు యాన్సిబుల్‌లో ఫస్టు జనరల్ క్వెషన్ అడిగాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుల్ బేస్డ్ అండ్ పుష్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని జనరల్ క్వెషన్ అడిగాడు. దాని తర్వాత వచ్చేసి మెయిన్‌గా స్ట్రెస్ చేసాడు. కొంచెం సినారియో బేస్డ్‌గా సినారియోని ఫ్రేమ్ చేసి మేము సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు. ఓకే. ఒక క్వెషన్ ఏమని అడిగాడంటే, నాకు క్యూబర్నెటిస్ 70 మిషన్స్ ఉన్నాయి. క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో 70 ఓకే. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ దట్ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. దాంట్లో రెడ్ హ్యాట్ కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఉబుంటు కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఓకే. సెంటోస్ కొన్ని మిషన్స్ ఉన్నాయి. అలా మల్టిపుల్ మిషన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ అన్ని మిషన్స్‌లో 1.8 జావా రన్ అవుతుంది. 1.8 ఆల్రెడీ జావా రన్ అవుతుంది. ఓకే. 1.8 నుంచి జావా 11కి అప్‌గ్రేడ్ చేయాలా? ఓన్లీ రెడ్ హ్యాట్ మిషన్స్‌లోనే కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ రైట్ వన్ శాంపుల్ ప్లే బుక్ అని అడిగాడు. అర్థమైందా మీకు సిట్యుయేషన్ ఎలా అడిగాడో? వాళ్ళ దగ్గర ఎన్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఆ సర్వర్స్ ఉబుంటు మిషన్స్ కొన్నున్నాయి. అలానే సెంటోస్ కొన్నున్నాయి. రెడ్ హ్యాట్ కొన్నున్నాయి. ఓకే. దాంట్లో రెడ్ హ్యాట్ ఫ్లేవర్‌లో మాత్రమే 1.8 నుంచి జావా 11కి అప్‌డేట్ చేయాలా? కెన్ యూ ప్లీజ్ రైట్ వన్ శాంపిల్ ప్లే బుక్ అని అడిగాడు. ఓకే. ఫైన్. హి ఈస్ ట్రైయింగ్ టు రైట్ వన్ శాంపిల్ ప్లే బుక్. ఆఫ్టర్ దెన్ వాట్ హి ఈస్ ఆస్కింగ్ కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మోర్ అబౌట్ వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ డైనమిక్ ఇన్వెంటరీ? వై వి ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద స్టాటిక్ ఇన్వెంటరీ ఆఫ్ యాన్సిబుల్ అని అడిగాడు. దాని తర్వాత అగైన్ యాన్సిబుల్ మీదే క్వెషన్ ఏసాడు. ఓకే. వాట్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద యాన్సిబుల్ కెన్ యూ ఎలాబరేట్ మోర్ అని. ఓకే. అలా డిఫరెంట్ సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగాడు. సినారియో అంటే ఏదో కాంప్లెక్సిటీ ఉండదు గైస్. కంప్లీట్‌గా అది మనల్ని మనం సబ్జెక్ట్‌లో నేర్చుకున్నదే మీకు సినారియో బేస్డ్ అంటే సినారియోని ఫ్రేమ్ చేసి అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టెరాఫార్మ్ మీదొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లూసింగ్ యువర్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫైల్ లాస్ అయింది. ఓకే. ఎలా ఓవర్‌కమ్ చేస్తావు అన్నాడు. యాస్ ఎ బెస్ట్ ప్రాక్టీసెస్ హౌ యూ ఆర్ మెయింటైనింగ్ స్టేట్ ఫైల్ ఇన్ యువర్ లోకల్ ఆర్ ఎస్3 బకెట్ వేర్ యూ ఆర్ మెయింటైనింగ్ ద స్టేట్ ఫైల్స్ అని అడిగాడు. అలానే యాన్సిబుల్ వేరియబుల్స్ ఏదైతే క్వెషన్ అడిగాడో సిమిలర్‌గా టెరాఫార్మ్‌లో కూడా వేరియబుల్స్ మీద క్వెషన్స్ అడిగాడు. అలానే టెరాఫార్మ్ మాడ్యూల్ గురించి చెప్పమన్నాడు. ఓకే. దాని తర్వాత అంతా డిస్కస్ అయిన తర్వాత నేను అతనితో మాట్లాడేటప్పుడు, ఓకే. మీరు ఆల్రెడీ రెస్యూమ్‌లో మావెన్ అనే బిల్డ్ టూల్ మెన్షన్ చేసున్నారు గదా! మావెన్ అనే బిల్డ్ టూల్ మెన్షన్ చేసినప్పుడు యాక్చువల్‌గా నీ ప్రాజెక్ట్‌లో నువ్వు మావెన్ ఎక్కడ యూజ్ చేసావు? ఏ టైప్ ఆఫ్ రోల్ యూజ్ చేసావు? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మావెన్ అని అడిగాడన్నమాట. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జేడీ బట్ యాస్ పర్ ద రెస్యూమే దే ఆస్క్డ్ ఫ్యూ క్వెషన్స్ ఆల్సో. అంటే నేనిచ్చేటువంటి ఇన్‌పుట్ ఏందనంటే మీరు రెస్యూమ్‌లో పెట్టినటువంటి ప్రతి పాయింట్ ఎండ్ టు ఎండ్ మీకు తెలిసుండాలి అని నేను చెప్తున్నాను.
ఓకే. నెక్స్టు వెరీ, వెరీ ఇంపార్టెంట్ లైనక్స్ మీద అడిగాడు. లైనక్స్ మీద ఏమని అడిగాడంటే, రీసెంట్లీ ఐ క్లోన్ ద కోడ్ ఫ్రమ్ ద సెంట్రల్ రిపాజిటరీ. నా లోపల కోడ్ వచ్చింది. ఓకే. దాంట్లో చానా సబ్ డైరెక్టరీస్, చానా ఫైల్స్ ఉన్నాయి. చానా డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే. ఫైన్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చానా సబ్ డైరెక్టరీస్ 50 సబ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. 30 సబ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. దాంట్లో ఏమని అడిగాడంటే, సో అండ్ సో లొకేషన్‌లో ఒక ఫైల్ ఉంటది. ఆ ఫైల్ ఎక్కడుందో నాకు తెలీదు. ఎలా ఫైండ్ ఔట్ చేస్తావు అని సినారియో ఫ్రేమ్ చేసి అడిగాడనమాట. ఏ కమాండ్ వాడుతూ కెన్ యూ కెన్ యూ రైట్ ఏ కమాండ్ సింటాక్స్ ఇన్ ఏ చాట్ బాక్స్ అని అడిగాడనమాట. ఫైండ్ కమాండ్ గురించి ఒకసారి చూడండి. అలానే నాట్ రీసెంట్ అంటే అసెంచర్ కాదు. ఇంతకుముందు అడిగినటువంటి లైనక్స్‌లోనే 100 ఫైల్స్ ఉంటే, నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. 100 ఫైల్స్‌లో మాక్సిమం మెమరీ యుటిలైజ్ చేసేటువంటి ఫైలు ఎలా ఫిల్టర్ చేస్తావు? కెన్ యూ రైట్ ఏ వన్ లైనక్స్ కమాండ్ అని అడిగాడనమాట. ఓకే. షెల్ స్క్రిప్టింగ్ తెలుసా? పైథాన్ తెలుసా? అని అడిగాడు. జస్ట్ దాంట్లో ఏం ఇన్ డెప్త్ పోయి అడగలేదు. కొంతమందైతే ఇన్ డెప్త్ ఎళ్లి ఆ స్క్రిప్ట్ రాయి, ఈ స్క్రిప్ట్ రాయమని చెప్తా ఉంటారు. ఆ షెల్ స్క్రిప్టింగు, పైథాన్ స్క్రిప్టింగ్ ఏది తెలుసని అడిగాడు. జస్ట్ ఓకే. ఫైన్ అని చెప్పారంతే. దాని తర్వాత గిట్‌హబ్ యాక్షన్స్, ఆర్గో సీడీ ఏమన్నా ఐడియా ఉందా అని అడిగాడు. ఓకే. గిట్‌హబ్ యాక్షన్స్, ఆర్గో సీడీ గురించి కూడా మీరు ఒకవేళ బయట ఎక్కడైనా నేర్చుకుంటుంటే ఖచ్చితంగా మీరు ఈ టూల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. నేను అప్‌కమింగ్ మే 25థ్ వచ్చేటువంటి బ్యాచ్‌లో గిట్‌హబ్ యాక్షన్స్, ఆర్గో సీడీని మెయిన్ టార్గెట్ చేస్తున్నాను. అలానే డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఓన్లీ డాకర్ మీద ఏందంటే ఓన్లీ ఆర్కిటెక్చర్ జస్ట్ వదిలేసాడంతే. నెట్వర్కింగ్ గాని, వాల్యూమ్స్ గాని, అలానే మనకి డాకర్ కంపోజ్ ఫైల్ గాని, మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ రాయడం గాని అటువంటి వాటి మీద ఎంత డీప్ ఎళ్ళలేదు. మెయిన్ టార్గెట్ క్యూబర్నెటీస్ అండ్ టెరాఫార్మ్ మీద ఎక్కువ పట్టుకున్నాడు. అలానే క్లౌడ్ మీద వచ్చేసి జనరల్‌గా వీపీసీ ఎలా వీపీసీ పియరింగ్ జరుగుతా ఉంటది. కెన్ యూ ఎలాబరేట్ మోర్? వాట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్ యూ ఆర్ యూజింగ్? ఓకే. యాస్ ఏ డెవాప్స్ ఇంజినీర్ హౌ కెన్ యూ చూస్ ద బెస్ట్ ఈసీ2 ఇన్స్టెన్స్ అనే పర్టిక్యులర్ రీజియన్ రీజియన్‌ని స్పెసిఫిక్‌గా పర్టిక్యులర్ రీజియన్ రీజియన్‌ని నువ్వు ఎలా పిక్ చేస్తావు? బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రీసెంట్‌గా నాట్ అసెంచర్ ఇంటర్వ్యూ రీసెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లూజింగ్ మై పెన్ ఫైల్ హౌ కెన్ యూ రికవర్ దట్? అని ఇటువంటి క్వెషన్స్ అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలానే క్లౌడ్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి దే విల్ నాట్ గో మోర్ అబౌట్ అదర్ దాన్ డెవాప్స్. ఓకే. మోర్ దాన్ 10 ప్లస్ సర్వీసెస్ ఉంటాయి. అట్టి సర్వీసెస్ చూసుకోండి. ఓకే. నా సిన్సియర్ సజెషన్ ఏందనంటే, ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ బ్రెయిన్‌లో బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు ఏ సిట్యుయేషన్‌లో వాడాలా? ఎలా వాడాలా? ఒక గిటబ్‌లో ఉన్నటువంటి డమ్మీ ప్రాజెక్ట్ తీసుకుంటే రాదు. ఓకే. గిటబ్‌లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్‌ని తీసుకొనొచ్చి ఫోర్క్ చేసేసుకొని సెటప్ చేస్తే కాదు. ముందు నువ్వు ఫండమెంటల్ స్ట్రాంగ్ అయ్యి, ఆ ఫండమెంటల్స్ నుంచి నువ్వు అడిషనల్‌గా నేర్చుకోగలగాలి. ఓకే. దట్ ఈస్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్ గైస్. నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్పేది మే 25థ్ బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు ఎండ్ టు ఎండ్ ఓకే. 4 ½ మంత్ గైస్ నాట్ 4 మంత్స్. ప్రీవియస్‌గా 3 ½ మంత్ అలా ఉండేది మన దగ్గర. 4 ½ మంత్‌కి ఎందుకు పెంచామనంటే వి ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ లైక్ వి ఆర్ ఇంక్రీజింగ్ ద సిలబస్ ఆల్సో లైక్ వి ఆర్ యాడింగ్ ఆర్గో సీడీ అండ్ ఈవెన్ గిటబ్ యాక్షన్స్ ఆల్సో. డాకర్ అండ్ క్యూబర్నెటీస్ మనకు 1 ½ మంత్ పైన పడతది. 1 ½ మంత్ ఓన్లీ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ పడుతది. ఓకే. ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫార్మ్ మళ్ళా 45 డేస్ పడుతది. ఓకే. అందుకనేసి మేము టైమ్‌ని ఇంక్రీజ్ చేస్తాం గానీ సిలబస్ ఎప్పుడు కాంప్రమైజ్ కాము. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటది. అలానే కేకేడెవాప్స్.కామ్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి నా బ్రోచర్ మన సిలబస్ బ్రోచర్ మీరు చూసుకోవచ్చు అక్కడ. అలానే నీకేదైనా డౌట్ ఉంటే డెవాప్స్ రిలేటెడ్ క్వెరీస్ ఏదైనా ఉంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. బై బై. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఐ యామ్ నాట్ రీకాలింగ్ దోస్ యాక్చువల్లీ. పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ టైమ్ ఏ కంపెనీదైనా ఇంటర్వ్యూ ఉంటే ఇంకా ఉన్నాయి నాకాడ. చాలా కంపెనీస్ అటెండ్ అయినటువంటి మన స్టూడెంట్స్ అటెండ్ అయ్యి, కొంతమంది ప్లేస్ అయ్యి, కొంతమంది రిజెక్ట్ అవ్వడానికి సిట్యుయేషన్స్ అటువంటివన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ప్లేస్ చేయడం కాదు. స్టూడెంట్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాడు? ఎందుకు చెప్పలేకపోతున్నాడో కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేయాలి. మన స్టూడెంట్స్‌లోనే కొంతమంది ఎలా సెలెక్ట్ అవుతున్నారు? కొంతమంది ఎందుకు సెలెక్ట్ కావడం లేదు? ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేస్తా ఉన్నాం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్ యూ.